నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ కోతలు ప్రారంభమయ్యే కొంత పాత నెల్లూరు జిల్లాకు సంబంధించి రేట్లు పోయినసారి చూసుకున్నప్పుడు 17,000 పుట్టి ధాన్యం ధర చాలా పడిపోయింది. రైతాంగం చాలా ఇబ్బందులకు గురయ్యారు, చాలా నష్టం జరిగింది. రైతులు అప్పుల పాలైపోయిన పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వం ఈ సందర్భంగా రేపు 27వ తేదీ, ఈ నెల 27వ తేదీ ఏబిఎం కాంపౌండ్ నుంచి ఒక పెద్ద ర్యాలీ కలెక్టర్ ఆఫీస్ దాకా జరుగుతుంది. మద్దతు ధర కానీ కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ జిల్లాలో ఉండే ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఏదైతే తెలంగాణ కానీ తమిళనాడు కానీ కేరళ లాంటి రాష్ట్రాలు బోనస్ కింటాకి 500 రూపాయలు, కేరళ లాంటి దగ్గరలో అయితే 630 రూపాయలు బోనస్గా ఇస్తున్నారు. మన రాష్ట్రంలో రైతులు ఈరోజు దివాళా తీసే స్థితిలో ఉన్నారు. ఓ పక్క కౌలు రైతులకి ఇవ్వాల్సినటువంటి అన్నదాన సుఖీభవ సంబంధించి అది కౌలు రైతులకు రావాల్సిన అమౌంట్ కూడా వేయకుండా ఉండటం కానీ, ఓ పక్క గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్మికులుగా ఉండేటువంటి అనేక పేదలకి ఉపయోగపడేటువంటిది దాన్ని కూడా ఈరోజు రాష్ట్రానికి 40% పెట్టినాక కేంద్రం 60% అన్నాక నీకు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పని తగ్గే పరిస్థితి ఉంది. వలసల్ని అరికట్టేదానికి ఏదైతే వచ్చిందో ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు దాన్ని బలపరిచినప్పుడు ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా ధాన్యం మద్దతు ధర కానీ కొనుగోలు కేంద్రాలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు కానీ ఏదైతే స్వామినాథన్ కమిషన్ చెప్పారో సీటు దానికి సగభాగం ప్రభుత్వమే భరాయించాల్సింది. అలాంటిది ఏది కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. మొత్తం ధాన్యాన్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ జిల్లాలో ఉండేటువంటి ధాన్యాన్ని మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. దానికి సంబంధించినటువంటి కలెక్టర్ కానీ అధికారులు కానీ జోక్యం చేసుకుని దీన్ని అమలుపరచాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.